ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు, సిఐటియు నాయకులు శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షులు వడ్డిపల్లి చెంగయ్య, సిఐటియు నాయుడుపేట మండల కార్యదర్శి ఎస్ ముకుందలు మాట్లాడారు. గత సమ్మెకాలపు ఒప్పందాలకు వెంటనే జీవోలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 11వ తేదీ వరకు సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుందన్నారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా కమిటీ సభ్యులు సీనయ్య, స్థానిక మున్సిపల్ నాయకులు రమణమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి శ్యామలమ్మ, ఐద్వా నాయకురాలు చంద్రకళ, ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు రమణయ్య, సిఐటియు నాయకులు జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని మున్సిపల్ కార్యాలయం వద్ద ఒకరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ రిలే నిరాహార దీక్షలు అన్ని మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు ఎందుకు చేపట్టడం జరుగుతూ ఉందంటే, సమ్మె కాలం ఒప్పందాలని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. సమ్మె కాలం ఒప్పందాలు ఏంటంటే, సమ్మె డిసెంబరు 2023 డిసెంబరు 26వ తేదీ నుండి 2024 జనవరి 11వ తేదీ వరకు 17 రోజుల పాటు సమ్మె జరిగింది. సమ్మె ప్రధానమైన డిమాండ్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి, పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సమ్మె జరిగింది. ఈ ప్రభుత్వం దిగొచ్చి ఈ కార్మికులకు అందరూ కూడా జీవో నెంబరు 36 తీసుకొచ్చింది. 33,500 మందికి మాత్రమే అది వర్తించింది ఆ జీవో ప్రకారం 15,000గా ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి 21,000 చేయడం జరిగింది. అలాగే ఆ జీవో ప్రకారం డ్రైవర్లు, చెత్త వాహనాల డ్రైవర్లకి 18,500గా ఉన్నటువంటి జీతాన్ని 24,500కి చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ఒక్క జీవో మాత్రమే వచ్చింది. ఆ తర్వాత మన యొక్క పోరాటాన్ని బట్టి ప్రభుత్వం దిగొచ్చి అనేక హామీలు మన యూనియన్ రాష్ట్ర నాయకులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏంటంటే, దహన సంస్కారాలకి 15,000 మాత్రమే ఇస్తున్నారు. 20,000 చేస్తూ రాతపూర్వకంగా రాసిచ్చారు, మేము జీవో ఇస్తామని చెప్పేసి. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని చెప్పారు. రిటైర్ అయిపోతే ఊరికనే ఇంటికి పంపించేటటువంటి పరిస్థితి. అట్లా కాకుండా రిటైర్ అయిన తర్వాత మేము 75,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత సంవత్సరానికి 2,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రాతపూర్వకంగా రాసిచ్చారు. మేము వెంటనే వీటికి సంబంధించి జీవోలు విడుదల చేస్తాం, వాటిని అమలు చేస్తామని చెప్పారు. అలాగే ఎక్స్గ్రేషియా 5 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. 5 లక్షల నుంచి 7 లక్షలకు చేస్తామని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకుని రాతపూర్వకంగా రాసిచ్చి హామీ ఇచ్చారు. ఈ హామీలన్నీ కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఈ మున్సిపల్ కార్మికులందరికీ కూడా అమలు చేస్తామని చెప్పారు. కానీ వాటిని ఈ ఫైళ్ళన్నీ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి పంపించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి, తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. తర్వాత ఆ ఫైళ్ళన్నీ కూడా వెనక్కి రావడం జరిగింది. తర్వాత మన రాష్ట్ర నాయకత్వం 5 నెలలు చూశారు, 6 నెలలు చూశారు. మీరు గత ప్రభుత్వం సమ్మె 17 రోజుల సమ్మె సందర్భంగా అనేక హామీలు ఇచ్చింది, ఒప్పందం కుదుర్చుకుంది, రాతపూర్వకంగా రాసిచ్చింది. ఆ హామీలన్నింటినీ కూడా, ఒప్పందాలన్నింటినీ కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత, జీవోలు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంది. తీసుకురండి, కార్మికులకు న్యాయం చేయండి అనేటటువంటి పద్ధతుల్లో రాష్ట్ర మంత్రులందరూ కూడా కలిసింది. నారా లోకేష్ గారిని కలిశారు, నారాయణ గారిని కలిశారు, అనేక మంది మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా 7 నెలలు పూర్తి అవుతున్నా కూడా ఈ ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు. మున్సిపల్ కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు. ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచినటువంటి పరిస్థితి లేదు. అందుకని ఏంటంటే, రాష్ట్ర నాయకత్వం మరో పోరాటానికి నాంది పలకాలి, పోరాటం చేయండి. ఇలా సమస్యల పరిష్కారం కావు. 13,000 మందికి జీతం పెరగలేదు. కాబట్టి 13,000 మందికి జీతం జీవో నెంబర్ 36 ప్రకారం జీతం
పెంచాలి. ఈ మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఇతర సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి. డైలీ వేజెస్ కార్మికుల సమస్యలు, ఆఫ్ కాస్ట్ సిబ్బంది సమస్యలు అయితేనేమి, అలాగే పర్మనెంట్ కార్మికుల సమస్యలు అయితేనేమి, ఈ సమస్యలన్నింటి పరిష్కారం కోసం డిసెంబర్ 26వ తేదీ నుంచి పోరాట బాట పట్టడం జరిగింది. డిసెంబర్ 26వ తేదీ ధర్నా చేపట్టాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పరిస్థితి, అలాగే జనవరి 3వ తేదీ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఒక్కరోజు నిరాహార దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU ఆధ్వర్యంలో జరుగుతా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా స్పందించి ఈ మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. లేదంటే మా ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. Hi Nilor, please subscribe to N3 TV. వైకుంఠ ఏకాదశి ఆహ్వానము. నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠ వాసియగు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 4:30 ప్రారంభమగును. విశేష కార్యక్రమములు: మూలావర్లకు పూలంగి సేవ, శ్రీ తాయార్లకు పూలంగి సేవ, అలంకార మండప పుష్పాలంకరము, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును. జనవరి 13వ తేదీ సోమవారం సాయంత్రం 6:30 శ్రీ స్వామివారికి ఆండాలమ్మవారికి గోదా కళ్యాణం. జనవరి 15వ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును. విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు. శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ మంచుకంటి శ్రీనివాసులు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణాధికారి.